ఇందాక రామ్మోహన్ గారు కూడా బిల్లును ముందుగానే ఆయన మొట్టమొదటి మాట స్వాగతించారు. కానీ కొన్ని విజ్ఞాపనలు లేకపోతే కొన్ని సరిచేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఎలా చేస్తారనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు. సో అంటే ఏంటి ఇక్కడ దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటే రాజశేఖర్ గారు లైవ్లో ఉన్న మిత్రులు ఇద్దరికి కూడా నమస్తే. రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది విషయాన్ని. దాని మంచి చెడ్డలు 95 నుంచి నా లెక్కలో 99% ఆ బిల్లు ఒక ఆదరించవలసిన బిల్లు, గౌరవించవలసిన బిల్లు అనేటువంటిదే మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం అని చెప్పి నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. దీనికి ఏం సందేహం లేదు. వాటన్నిటి గురించి నేను మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేశంలో అవినీతి బాగా పెద్ద ఎత్తున, మంత్రులు ఏ పార్టీ అయినప్పుడు కూడా, పార్టీలు ముఖ్యమంత్రులు జైలు పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పేర్లు ఎందుకు కానీ మళ్ళీ పరిపాలన చేస్తున్నారు, జైలుకి వెళ్ళి వచ్చి పరిపాలన చేస్తున్నారు. ఆఖరికి ఒక పరిస్థితి ఏమైపడేది రాజశేఖర్ గారు అంటే నమస్తుంది, జైలుకి వస్తే తప్ప ముఖ్యమంత్రి గారు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సెంటిమెంట్ జైలుకు పోతామంటే జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అవుతాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఉదాహరణలు ఉన్నాయి అలా. కాబట్టి దేశంలో ప్రజలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ సామాజిక అభివృద్ధి కోణంలో అన్ని రకాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని కులాలు మతాల ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి మనం భావిస్తాం. విపరీతంగా ఆస్తులు, అక్రమ ఆస్తులను సంపాదిస్తున్నటువంటి వాళ్ళు చూస్తున్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో చూసాం మనం. ఏంటంటే ఒక ఇంజనీర్, మామూలు ఇంజనీర్ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి దగ్గర 200 కోట్ల ఆస్తులు, ఇంకా ఆయన చీఫ్ ఈఎన్సీ దగ్గర 500 కోట్ల పైన ఆస్తులు దొరికినాయి. అంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం అవినీతికి సంబంధించి అనేక మంది అధికారులను ఏసీబీ తెలంగాణలో పట్టుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి బదులుగా ఎట్లా డబ్బు సంపాదించుకోవాలా, డబ్బు సంపాదించుకునే మార్గాలు ఏంది, వాటికి సంబంధించినటువంటి వక్రీకరణ ఏంది, చట్టాలను వాటి లొసుగులో మనం ఎట్లా సంపాదించవచ్చు, బెదిరించవచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. విపరీతమైన ఆస్తులు, తమకు తమ 5-6 తరాలకు సరిపడేటువంటి ఆస్తులను సంపాదిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో. 75 సంవత్సరాల భారత మనమైతే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనుకుంటున్నామో ఇది వాస్తవము. చాలా మంది చూసాము. ఆ రాజకీయాలకు వచ్చినప్పుడు ఏముండదు, తర్వాత విపరీతంగా సంపాదించినారు. అది ఏ ప్రభుత్వాలని నేను చెప్పడం లేదు. ఎక్కువ కాలం కాంగ్రెస్ పరిపాలించింది కాబట్టి దాన్ని ఆ నింద వాళ్ళు మోయవలసినటువంటి అవసరం ఉంది. జనంలో కూడా కనపడుతున్నటువంటి నేనేమంటున్నా అంటే ఈ రాజకీయ అవినీతి, పరిపాలన అవినీతిలో ఎక్కడో దగ్గర కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఫస్ట్ టైం మనకి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు రాజశేఖర్ గారు కేజ్రీవాల్ గారు జైలు నుంచి పాలించడం ఏంది అనేటిది. మనం ఏమనుకున్నాం అంటే రామ్మోహన్ గారు లాంటి వాళ్ళకి ఏమో కొంత న్యాయశాస్త్ర నిపుణులు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. జైలుకి వెళ్ళిన తర్వాత 10 పోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉంటాడు, మామూలు ఉద్యోగస్తుడు ఏసీబీ కేసులో పట్టుబడితే 20-48 గంటలు జైల్లో ఉంటే, అంతే కదా రామ్మోహన్ గారు, 48 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగస్తుని తొలగిస్తారు అక్కడ. ఇక్కడ ఏంటంటే 6 నెలలు, ఏడాది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు, మంత్రులు ఉన్న స్థాయిలో జైలుకి పోవచ్చు, అక్కడి నుంచి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టవచ్చు. ఇది ఎక్కడ చరిత్ర అండి? ఇది విచిత్రమైన పరిస్థితి దేశంలో. కాబట్టి ఆరోపణలు అయితే ఇప్పుడు ఆ బిల్లుకు సంబంధించినటువంటి 3 బిల్లులు ప్రవేశపెట్టినటువంటి దాంట్లో మీరు అన్నట్టుగా, అందరు అన్నట్టుగా, కొంతవరకు కత్తి వెంకటస్వామి గారు కూడా భావించినట్టుగా ప్రధానమంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు అంతవరకు కూడా ఎవరైనా 5 సంవత్సరాల శిక్ష పడేటువంటి కేసు వాళ్ళ మీద నమోదై ఉన్నట్టయితే 5 సంవత్సరాలు, ఇంతకుముందు రామ్మోహన్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. చాలా కేసుల్లో అంటే కొన్ని పెట్టి కేసెస్ ఉంటాయి, వాటికి 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దానికి వర్తించకపోవచ్చు అనేటువంటి దానికి అరెస్ట్ అవుతారు, ఏదో ధర్నా చేస్తాం, అరెస్ట్ చేస్తారు, 10 రోజులు జైల్లో ఉంచుతారు, వదిలేస్తారు, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే 30 రోజుల కంటే ఎక్కువగా పదవిలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి, పదవి లేనటువంటి వాళ్ళ సంగతి కాదు. ఆ కేసులు వేరు, ఆ కథ వేరు, చాలా నడుస్తుంది. జగన్ కేసు చూస్తున్నాం మనం, అది ఎప్పుడు నడుస్తుందో, కవిత గారి కేసు చూస్తున్నాం, ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఎవరేమవుతుందో ఏం కాదు మనకు తెలియనటువంటి కేసు. ఇప్పుడు కాళేశ్వరం కేసు వచ్చింది, మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కోర్టుకు వెళ్ళి అది మొత్తం రిపోర్ట్ రద్దు చేయండి అని పోతున్నారు. ఇట్లా వెంకటరెడ్డి గారు నాది ఒక చిన్న ప్రశ్న. ఇందాక వెంకటస్వామి గారు వేసినటువంటి ప్రశ్నే దొంగ అన్నట్లు నైతిక అర్హత లేనటువంటి ఒక వ్యక్తి ఆ బిల్లును పాస్ చేయడం, బీజేపీలో బహుశా అలాంటి మంచి వ్యక్తులు ఉన్నా కూడా వేరే కూడా చేత బిల్లు పాస్ చేస్తుంటే బాగుండు. ఒకటి ఈ వ్యక్తిగతంగా ఆయన మాట్లాడినాడు హోంమంత్రి గారి గురించి. నైతిక అర్హత అనేటువంటిది 2 కోణాలు. ఒకటి కోర్టులు చెప్పిన తీర్పు ఏంది, కోర్టులు ఇచ్చిన తీర్పు ఒకటి. 2 ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీకి గత 11 సంవత్సరాలుగా ప్రజలు అధికారం ఇచ్చినారు. ఆ వ్యక్తి 3 సార్లు ఎన్నికైతున్నాడు, 3 సార్లు మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయనను పట్టుకొని ఏదైనా కేసు అంతే కదా. ఇప్పుడు లాలూ ప్రసాద్ ఏమైంది, ఇందిరాగాంధీ కేసు ఏమైంది, అవన్నీ మన చరిత్ర అవన్నీ తీసుకొస్తాం. ఇప్పుడు ఇక్కడ అది లేదు. కోర్టులు ఇచ్చినాయి. ఈ దేశంలో కోర్టు అట్లా ఇవ్వకుంటే బాగుండు,
కోర్టు నాకు రామ్మోహన్ గారికి కత్తి వెంకటస్వామి గారికి ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు అనుకూలంగా ఉండేటువంటి కోర్టులు ఆ కోర్టుల్లో సాక్ష్యాలు ఆధారాలు అవన్నిటి మీద ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాటిని అవునన్నా కాదన్నా మనం ఒప్పుకొని తీరవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ నైతిక విలువలు అనేటువంటిది నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి నైతికంగా ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తి పట్ల ప్రజాదరణ ఉన్నది కాబట్టి ఈ దేశానికి అతి కీలకమైన పని హోమ్ మినిస్టర్ గా అమిత్ షా గారు కొనసాగుతున్నటువంటి ఒక సందర్భం. ఇక వ్యక్తిగత దూషణలకు వెళ్తే అది వేరే సంగతి, మనం వాటిని వినవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పి నా వ్యక్తిగత భావన. అంటే ఒకటి నేను ఆ ప్రశ్న అడగడానికి ప్రధాన కారణం వెంకటస్వామి గారు అంటే వెంకటరెడ్డి గారు సారీ ప్రధానంగా ఆ ప్రశ్న అడగడానికి కారణం కేవలం వెంకటస్వామి గారు మాత్రమే మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ అదే మాట్లాడుతుంది అమిత్ షా గారి గురించి, అందుకు నేను ప్రశ్నించాల్సి వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి వెళ్ళాలంటే చాలా చరిత్ర తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి గాని, రాజ్యాంగ విలువల గురించి గాని, ప్రజాస్వామ్యం గురించి గాని, వాళ్ళ రాహుల్ గాంధీ గారి రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నటువంటి సందర్భంలో చూసినప్పుడు 1975 నుంచి 76, 77 మరి వెంకటస్వామి గారు కూడా అప్పుడు ఎంత వయసు కానీ నేనైతే మామూలుగా ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఏ రకంగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మరి హక్కులను పూర్తిగా మరి రామ్మోహన్ గారికి తెలుసు, హక్కులన్నిటినీ కూడా తుంగలో దొక్కి ప్రాథమిక హక్కు ఫండమెంటల్ హక్కు ఏది లేకుండా ఒక నియంత్రణతో పాలన చేసినటువంటి ఇందిరాగాంధీ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏం లాభం చెప్పండి? అది అయిపోతుంది. చరిత్రలో కొన్ని ఉన్నాయి, వాటి గుణపాఠాలను మనం తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. కాబట్టి ఈ కాంగ్రెస్ మీద ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి మంత్రుల మీద అయితే ఎట్లా వచ్చినాయంటే మంత్రులకు అందరికీ వాళ్ళ ఆస్తులు పెద్ద పెద్ద బంగ్లాలు ఎట్లా వచ్చినాయి అని అడుగుతున్నాను. ఇది తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రి ఏంది ఏ స్థాయి అనేటువంటి చరిత్ర మనం పోదామా? ఎట్లా సంపాదించినారంటే చూద్దామా? విస్తరించిండ్రు, అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించిండ్రు. అది ఏ పార్టీ వెంకటరెడ్డి గారు నాది ఇంకో ప్రశ్న. సాధారణంగా ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే 19B ప్రకారం చూసుకుంటే అంటే ఒక రోజు ముందు ఇవ్వటం, తర్వాత దాని మీద ఒక పరిశీలన చేసిన తర్వాత దాని గురించి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత రెండో రోజు బిల్లు ప్రవేశపెట్టడం ఉంటుంది. కానీ అర్ధరాత్రి 11 గంటలకు పెట్టడం, తర్వాత సాయంత్రానికే బిల్లు పాస్ చేసినట్టు సందర్భం ఇది కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. ఇప్పుడు కొన్ని అంశములు పవిత్రమైన తెలంగాణ బిల్లు కూడా అదే పద్ధతిలో వచ్చినటువంటిది కొన్ని ఉంటే అట్లా. ఇప్పుడు ముందుగానే ప్రభుత్వానికి కేంద్రానికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండేటప్పుడు, ఆలోచన ఉండేటప్పుడు ఎందుకు ముందు పెట్టలేదనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు అకౌంటెంట్ జనరల్ ఆడిట్ రిపోర్ట్ వస్తూ ఉంటది, చాలా ముఖ్యమైనది. అది మొత్తం ఒక ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి ఒక సమీక్ష జరుగుతుంది. ఒక ఇండిపెండెంట్ బాడీ, అది డైరెక్ట్ గా ఇట్ ఇస్ రిపోర్టింగ్ మ్యాటర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎవరికి కూడా కాదు. అటువంటి సంస్థలు చాలా సందర్భాల నేను అనేక ప్రభుత్వాలను చూసినాను. అది కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా కూడా చివరి రోజున అసెంబ్లీలో రామ్మోహన్ గారు చివరి రోజున అసెంబ్లీలో దాన్ని టేబుల్ చేస్తున్నారు. దాని మీద చర్చ లేకుండానే ఊరికే అయిపోయింది అనేటువంటి చేస్తున్నారు. ఇప్పుడు దీనికి జేపీసీకి వెళ్తుంది కదా, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుంది కదా, అక్కడ ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు అధికార సభ్యులు ఉన్నారు కదా, చర్చిస్తారు కదా దానికి అనేటువంటిది. అందువల్ల అది కాదు, ఆ స్పిరిట్ ఏంది ఇప్పుడు చట్టంలో ఇందాక వెంకటస్వామి స్పిరిట్ ని కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన కానీ ఎక్కడ వ్యతిరేకించడం లేదు. ఖచ్చితంగా బిల్లు తీసుకోవడం అనేది ఆమోదయోగ్యమైనటువంటి అంశమే. దురదృష్టవశాత్తు అవినీతికి సంబంధించిన ఏ కేసులు వచ్చినా కూడా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తుంది. కవిత విషయంలో కానీ, అప్పుడు కానీ కేజ్రీవాల్ విషయంలో కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భం ఉంది. మనం అవినీతిని అంతమొందించడానికి ఉన్నత స్థాయిలో రాజ్యాధికారాన్ని నిర్ణయాలు చేసి రాజ్య వ్యవస్థ నడుపుతున్నటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు తగిన శిక్షలు ఉండాలని కోరుకోవడం ఏ పార్టీ అని ఉండాలండి. ఇప్పుడు మేమే శాశ్వతం అంటామా? రేపు వాళ్ళు రావచ్చు కదా, ఆ చట్టాన్ని రూపొందించినప్పుడు మాకు వర్తిస్తుంది, వాళ్ళకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఒకటి వెంకటరెడ్డి గారు సాధారణంగా ఒకసారి ఆరోపణలు ఎదుర్కొంటే ప్రధాని మోదీని సైతం పదవి నుంచి దిగిపోవాలి అని రాజీనామా చేయాలనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ మంత్రి మీద వచ్చినా, ఎమ్మెల్యే మీద వచ్చినా ఒకసారి ఆరోపణలు ఎదుర్కొంటే, అరెస్ట్ అవ్వకముందే ఆరోపణలు ఎదుర్కొంటేనే మీరు ఆ పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఏ పార్టీలో ఉన్నో చెప్తూ మాట్లాడుతుంటారు. అవును, ఇప్పుడు వాళ్లకు బహుశా ఏంటంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ వచ్చే అనేక సంవత్సరాల లోపల మనం అధికారంలోకి రామేమో అనేటువంటిది ఒక భయం ఉన్నట్టున్నది. మేము వస్తాం అధికారంలోకి, ఈ బిల్లును మేము ఉపయోగిస్తాము, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద అని అనుకోవచ్చు కదా. వాళ్ళు అనుకోవడం లేదు. వచ్చే సమస్యలు అక్కడ ఎందుకు వెనుకిపోతున్నటువంటిది. అవినీతికి సంబంధించిన ఏ బిల్లునైనా ఆహ్వానించాలి, అది అందరికీ వర్తిస్తుంది. ఒక భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, లేకపోతే సిపిఎం కాదు, లేకపోతే ఇంకో పార్టీ కాదు, కేసీఆర్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గారి కేసులు ఏమైతుంది చూడండి. ఇప్పుడు చాలా కేసులు చూసినాం మనం. ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ కానీ ఇంకా ఇతర రిపోర్ట్ల మీద నడుపుతున్నారు.
నడిపేటువంటి వాళ్ళ వ్యవస్థ ఇప్పుడు. ఎందుకంటే 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు పదవి చ్యుతులు అవుతారు అనేటువంటి ఆ బిల్లు యొక్క సారాంశము. మంచిదే కానివ్వండి. ఇప్పుడు ఒకటి ఇందాక